మరి నేను ఇంకో క్వశ్చన్ వేస్తున్నా గోల బాలరాజు. రిజల్ట్ రాకముందే క్యాంప్ ఆఫీసులో ఉన్న ఫర్నిచరు ఏమేమి ఉన్నవన్నీ కూడా దొంగలు ఎత్తుకపోయినట్టు ఎందుకు ఎత్తుకపోయారు? దీనికి సమాధానం చెప్పాలి. ఈ రోజు వరకు నేను కేసు పెట్టలే. ఎందుకు? నిజ నిజాలు తెలవాలి. మరి కేసు పెట్టాలంటే కేసు పెట్టగలుగుతాం. గవర్నమెంట్ బిల్డింగ్ లో ఉన్నప్పుడు అది నీవైనా గవర్నమెంట్ అయినా నువ్వు ఒకటి నేను ఓడిపోయినాను, 50,000 మెజార్టీతో నేను ఓడిపోయాను, నేను ఇక్కడ ఖాళీ చేస్తున్నాను అని చెప్పి అక్కడ సంబంధిత R&Bకి చెప్పి ఒక అప్లికేషన్ పెట్టుకొని దర్జాగా తీసుకుపోవచ్చు కదా. సగం రిజల్ట్ అనేది తీసుకొని ఎందుకు పోయినావు? నీ పక్కన ఉన్నటువంటి నీ చెంచగాళ్ళందరూ వచ్చి 8 బండ్లు తీసుకొని వచ్చి ఆధారబాధలకు అన్ని వైర్లను పీకేసి డోర్లను పలుగొట్టి గ్లాసులన్నీ పలుగొట్టి ఒక దొంగలు తీసుకుపోయినట్టు తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అయినా మేము ఓపిక పట్టాం. సరే ఓడిపోయి ఉన్నావు, అది కూడా మామూలు ఓడిపోలే, 50,000 మెజార్టీ ఓడిపోయినావు, అయినప్పుడు కూడా మేము ఓపిక పట్టాం. ఇవాళ పోలీసులు ఎందుకు నిన్ను అటగించిండ్రు? నీ క్షేమం కోసం. నీకు అర్థమైతే లేదు. నీ క్షేమం కోసం పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు నువ్వు పోలీసులను అప్రిషియేట్ చేయాలి. ఎందుకు అప్రిషియేట్ చేయాలి? ప్రజలు నీ మీద కోపంగా ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీద కోపంగా లేవు. మేము ఎక్కువ ఇబ్బంది ఎవరిని పెట్టావు? నువ్వు మీ పార్టీ వాళ్ళనే 307 కేసు బుక్ చెప్తే నువ్వు చెప్పమంటే నేను పేర్లతో సహా చెప్తా. రౌడీ చీటర్ కేసులు బుక్ చేయించినావు, రేప్ కేసులు పెట్టించినావు, 307 కేసులు పెట్టించినావు. నీవే 4 మీద SC ST కేసులు పెట్టినావు. నీకు పేపర్ మీద చూపించమంటే చూపిస్తా, విత్ ఎవిడెన్స్ తో చూపించమంటే చూపిస్తా. కాబట్టి ప్రజలందరూ ఇవాళ నీ మీద కోపంగా ఉన్నారు. ఎవరు కాదు, ప్రజలు కోపంగా ఉన్నారు. ప్రజలు ఎవరి మీద కోపంగా ఉంటారు? జనరల్ గా ఒక సైకో, ఒక ఉన్మాది, ఇవాళ ఒక పిచ్చి కుక్క మనిషి గరిచింది అనుకో,